జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఎన్నో సంచలన ఆధారాలు బయటపడ్డాయి. ముడుపులు దాచిన డెన్లు, నోట్ల కట్టలు లెక్కిస్తున్న వీడియోలతో పాటు ఫామ్ హౌస్లో దాచిన 11 కోట్ల నగదు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో వెలుగు చూశాయి. అయితే లిక్కర్ స్కామ్ నిందితులు చాలా నిజాయితీపరులంటూ జగన్ రోతపత్రిక అడ్డగోలుగా సమర్థిస్తోంది. జగన్ పార్టీ నేతలను కాపాడేందుకు సిట్టుపైనే బురద జల్లుతోంది. కళ్ల ముందు కనిపించే నిజాలను కక్ష సాధింపు చర్యలుగా చూపించడానికి నానా తిప్పలు పడుతోంది. సిట్టు గిట్టని మీడియాపై విషం చిమ్ముతోంది. లిక్కర్ స్కామ్ను రాజకీయ కుట్రగా చూపడానికి జనాల కళ్లకు గంతలు కట్టేందుకు అసత్యాలు అచ్చేస్తోంది. తాజాగా సిట్టు వెలికి తీసిన 5 కోట్ల ముడుపుల సొమ్ము వీడియోలో ఉన్నది మావాడే, కానీ ఆ సొమ్ము మద్యం సొమ్ము కాదు అని జగన్ పత్రిక పెద్ద కథనం వండింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు రియల్టర్ అని, ఆ వీడియోలో ఉన్న 35 కోట్లు అతడి వ్యాపార లావాదేవీలని కవరింగ్ మొదలుపెట్టింది. నిందితులను సమర్థించే ప్రయత్నంలో నిజాలకు పాతరేసి అబద్ధాలు రాస్తూ వాస్తవాలను వక్రీకరించింది. నంద్యాలలో పుట్టి హైదరాబాద్లో పెరుగుతూ చదువుకున్న వెంకటేష్ నాయుడుకు వైసీపీ నేత చెవిరెడ్డితో విడదీయరాని అనుబంధం ఉంది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా వైసీపీ తరపున చెవిరెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సహకరించడం కోసమేమో కానీ ఒంగోలు లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి వెంకటేష్ నామినేషన్ వేశాడు. అతని నామినేషన్ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో అతని ఏడాది సంపాదన 4.95 లక్షలుగా పేర్కొన్నాడు. అయితే జగన్ పత్రిక ఈ విషయం దాచిపెట్టింది. అతడు పెద్ద రియల్టర్ అంటూ రాసింది. వ్యాపార లావాదేవీల్లో భాగమైన నగదును మద్యం కేసుకు సిట్టు ముడిపెడుతోందని రాసుకొచ్చింది. ఏడాది సంపాదన 4.95 లక్షలు ఉన్న వ్యక్తికి 35 కోట్ల నగదు ఎలా వచ్చిందో మాత్రం రాయలేదు. జగన్ పత్రిక చెప్పినట్టు ఈ డబ్బు అతడిదే అయితే ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశాడా? సిట్టు వెలికి తీసిన 5 కోట్ల నగదుతో వెంకటేష్ ఉన్న వీడియోలో నోట్ల కట్టల గుట్టలు ఉన్నాయి. పైభాగంలో 2000 నోట్లు కట్ట ఉంది. ఆ మొత్తాన్ని అతను 5 లక్షలని చెప్పాడు. మొత్తం 5 కోట్లలో 5 లక్షల నగదు మాత్రమే 2000 నోట్లు, మిగతావి 500, 100 నోట్లు ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ జగన్ పత్రిక మాత్రం ఆ నోట్ల గుట్టలన్నీ 2000 నోట్లనే అర్థం వచ్చేలా రాసింది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే 2000 నోటు చలామణిలోనే లేదంటూ అడ్డగోలు వాదన అందుకుంది. చలామణి లేని నోట్లను ఎన్నికల సమయంలో ఎలా పంపిణీ చేస్తారంటూ మభ్యపెట్టేందుకు యత్నించింది. కానీ అదే జగన్ పత్రికలో ఇంకా 6017 కోట్ల విలువైన 2000 నోట్లు తిరిగి రాలేదని ఆర్బీఐ ప్రకటించిందని శనివారం వార్త ప్రచురించింది. 2023 మే 19 నాటికి మార్కెట్లో చలామణిలో ఉన్న 2000 నోట్లలో 98.31% వెనక్కి వచ్చాయని తెలిపింది. ఎవరి దగ్గరైనా 2000 నోట్లు ఉంటే మార్చుకోవచ్చని తెలిపింది. ఇక ఆర్బీఐ ప్రకటించిన 6017 కోట్ల విలువైన 2000 నోట్లలో కొన్ని మాత్రమే మద్యం ముడుపుల వీడియోల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అన్ని వీడియోలు బయటకు రాలేదు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ల నుంచి రిట్రీవ్ అయిన 1-2 వీడియోల్లోనే నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. మరి మద్యం ముడుపులు దాచిన మిగతా డెన్లలో ఏ స్థాయిలో 2000 నోట్లు ఉన్నాయో? వెంకటేష్ అరెస్ట్ అప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించిన నోట్ల కట్టల వీడియో హఠాత్తుగా ఇప్పుడు బయటకు రావడం అనుమానాస్పదంగా ఉన్నట్టు జగన్ పత్రిక రాసుకొచ్చింది. ఏ స్కామ్లోనైనా నిందితుడి అరెస్టు, రిమాండ్, విచారణ తర్వాతే అసలు విషయాలు బయటకు వస్తాయి. రిమాండ్ రిపోర్ట్లో ఆ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల గురించి కూడా రాస్తారు. అందులో మొబైల్ ఫోన్ కూడా ఉంటుంది. నిందితులు ఫోన్లో డిలీట్ చేసిన డేటాను దర్యాప్తు అధికారులు రికవరీ చేయాల్సి ఉంటుంది. ఫోరెన్సిక్ ల్యాబ్కు మొబైల్ను పంపి నిపుణులతో రిట్రీవ్ చేయించాలి. దానికి సమయం పడుతుంది. వెంకటేష్ విషయంలో జరిగింది ఇదే. దీనిపై రోత పత్రిక వక్రీకరణ చేసింది. అరెస్టు, రిమాండ్ రిపోర్ట్లో రాసినవే ఫైనల్ అనే అర్థం వచ్చేలా ఒక దుష్ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్తోంది. హైదరాబాద్ శివారులో ఫామ్ హౌస్లో దొరికిన 11 కోట్ల విషయం కోర్టు పరిధిలో ఉంది. వాదనలు జరుగుతున్నాయి. తప్పు చేసిన వారు చేశానని ఒప్పుకోరు. రాజకీయ కక్ష సాధింపులంటూ కోర్టుకెక్కి కొంత హడావిడి చేస్తారు. రాజకసిరెడ్డి అదే చేస్తున్నాడు. మొదట 11 కోట్ల నగదు, తర్వాత 5 కోట్ల నోట్ల కట్టలున్న వీడియోలు బయటపడడం లిక్కర్ మాఫియాకు ఊపిరాడడం లేదు. అవన్నీ అబద్ధాలంటూ
కోర్టు వ్యాఖ్యానాలు వారికి అనుకూలంగా ఉన్నాయంటూ జగన్ పత్రికలో అడ్డగోలుగా రాస్తున్నారు. ఆ వీడియో సిట్టు గిట్టని మీడియా సృష్టి అంటూ నిస్సిగ్గుగా ప్రచారం చేస్తోంది.